సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. దానికంటే ముందు సాఫ్ట్వేర్ స్ట్రైక్ మాత్రం చేసాం. కారుకు సన్స్టో జరిగితే కమలానికి సందడి జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతో ఇప్పటికే 43 స్థానాలు గెలవడం జరిగింది. ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించినటువంటి భాగ్యనగర ప్రజలకు శిరస్సు వంచి వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఇంటికొచ్చిన న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్ గా, శ్రీ కిషన్ గారు చైర్మన్ గా, వేదికమైన పెద్దలు, చాలా మంది సీనియర్ నాయకులు, ఒక టీం వర్క్ గా అందరు కలిసిమెలిసి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని తమతో ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులంతా కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు యాజమాన్యం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడిన తీరు అదొకటైతే, ముఖ్యంగా ఒక 2 వ్యక్తులకు విజయాన్ని అపేద్దాం వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాల్చండి, ఎన్నికల కమిషనర్ రాత్రనక పగలనక అవసరం ప్రత్యేకంగా సర్కులు కూడా చేసిపోయి టీఆర్ఎస్ పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడినటువంటి ఓటోకు లేని వ్యక్తి అబ్బాయి కూడా పోలింగ్ ఆఫీసర్ గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని తప్పడంతో కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని అనుకునే ప్రయత్నించినటువంటి ఎన్నికల కమిషనర్ కు ఈ విజయాన్ని అంకితం చేస్తారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ మద్యం మంచలే, ఎక్కడ డబ్బులు మంచలే, కానీ అహంకారంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక అహంకారంతో, గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూడవలసిన పోలీసు అధికారులు, గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఈ గెలుపుకు వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు,
వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది గెలుపులో. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్టు వివరించే విధంగా కింది స్థాయి పోలీస్ అధికారులను ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్టు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీరిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విషయాన్ని అంకితం చేస్తారు. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగిన గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను ఓటింగ్ కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదులుగా ఉండడము, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు, గమనించారు. దుబ్బాకలో అల్లుడు సంగతి చూసారు, జేఎస్ఎంసీలో కొడుకు సంగతి చూసారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేదు. అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పడేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికంటే అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలిసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రసావైనాయి, అయినా కూడా ఎక్కడ కూడా చేయలేరు. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్సాఫ్. ఇవాళ కలిసి గట్టిగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డదారులు గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరికి తప్పుడు సర్కిల్ రిజిస్ట్రేషన్, ఒక సర్కిల్ రిజిస్ట్రేషన్ ప్రత్యేకంగా దాన్ని హైకోర్టు తప్పు కొట్టింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవంగా గ్రహించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, అవినీతిని అంతమొందించే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి అలా ప్రజలు మాకు అలాగా ఉంటారు. కాబట్టి మొన్నటి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది. దుబ్బాకలో కారు ఫంక్షన్ అయింది. ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది కాదు. నెక్స్ట్ 2023లో పక్కా షెడ్ పోతుంది కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినాము. దాన్ని ప్రజలు గ్రహించారు, గమనించారు, భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించారు. కాబట్టి కేంద్రం అనేక సందర్భాలు ఎదుర్కొంది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవం లేదు. వాళ్ళని సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళే ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కూడా వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను మూర్ఖులు అకౌంట్తో వేసి కూడగొడతారు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుగుతున్నాడు. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోగికాల విషయంలో మేము వాస్తవాన్ని తెలియజేసే ప్రదేశం రోగికాలు వెళ్ళారు. పోలీసు అధికారులు ఇన్ని కేసులు పెట్టాం, అన్ని కేసులు పెట్టారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు గుణపడని చెప్పారు. ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గెలిచి బయట రావాలి.
కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ చేయండి, వాళ్ళ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ చేయండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న కూడా బయటికి వెళ్ళి పాపం నరసింహరాజు పోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా గారి తనే పోతే అడిగితే ఇప్పుడు ఓడిపోతున్నారు బాబు. పోటీ సాధేషన్ కనీసం కనిపించగలిగింది ఇప్పటికే కూడా. అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చినది భారతీయ జనతా పార్టీ విజయం. మరి భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. కేవలం మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్మువాసి ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. తనకి గుడ్డపాట చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాని విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మనం ఉదయం నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరించిన తీరును ఇలా భాగ్యనగరంలో గుర్తించారు. అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏడి తాగిన మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది. సంస్థలు ఎప్పుడు చర్చ జరగలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమిషన్ల కోసము, కబ్జాల మీద, కమిషన్ల మీద, అడ్డదారులు గుంట నక్కలక ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యనగరంలో గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం. అభివృద్ధి కోసం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైనా అంచనా సిద్ధం కూడా. కానీ పేర్లతో ఫోటోలు మార్చి, పేర్లు మార్చి ఆ నిధులను దారి మళ్ళిస్తే మా అభ్యర్థులతో గెలిచినో తప్పకుండా అడ్డుకుంటారనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఎక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల తిరుగుడు శిరసా వహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపుల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసిరో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసిరో, విరోధి పోరాటం చేసిరో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అపార్చునిటీ భాగ్యనగర ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఓడిపోయిన స్థానంలో తక్కువ ఓటుతో ఓడిపోయాను. తక్కువ ఓట్లతో ఓడిపోయాం. ఓటింగ్ శాతం పెరిగింది. సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కానీ ఇంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని నమ్మకం ఉంచడం తప్పకుండా ఆ నమ్మకాన్ని మమ్మేయకుండా రాబోయేలో అదే పొందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతా కీ జై. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలాన్ని చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధాలుగా
ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మీకు తెలుసు, హైదరాబాద్ లో హోర్డింగ్స్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకి ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా వ్యవహరించిందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు 2 రోజుల ముందు ఏ రకంగా డబ్బులు వందల కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిణీ చేస్తా ఉంటే, మద్యం పంపిణీ చేస్తా ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో. అడుగడుగున అడుగునేటువంటి ప్రయత్నము, వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో, అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించారో మనం చూడడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది. 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది. 45 సీట్లు టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దుబ్బాక్ ఎలక్షన్ చూశాము. ఈ రోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలను చూస్తా ఉన్నాము. టిఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది. ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి, అంటే ఇంకా తుది ట్యాలీ జరగాలి. ఇంకా టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా, సర్టిఫికేట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తాను. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా శిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లేదు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీట్ దగ్గర ఆపుతా ఉన్నారు. అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ 2 పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు. అనేక రకాల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధార రహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా, 1-2 సీట్లు అడ్డుకోవచ్చు, 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది. ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు, ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్ లో 4 సీట్లు మేము సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్ లో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం. ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజల కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణ అనేది ప్రతిబింబించు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతం ఈ రోజు ఎలక్షన్స్ లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తా ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకు ఏదైతే ధైర్యాన్ని ఇచ్చి అండదండలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగునా మా రాష్ట్ర పార్టీకి కావలసినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు, ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మన దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటైనటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి अलग अलग प्रांतों से जो हैदराबाद में है, जीएचएमसी में रहते हैं, वो गुजरात का हो, राजस्थान का हो, बिहार का हो, कन्नड़ का हो, मराठी हो, तमिल हो, सभी अलग अलग प्रांतों के जो लोग रहते हैं, मैं भारतीय जनता पार्टी तेलंगाना के शाखा द्वारा सभी लोगों को मैं धन्यवाद देता हूं जो आशीर्वाद दिया है. అదే విధంగా ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఆ ఓటర్స్ భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మేమందరము ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సింది, ఇంకా కొంత అరకొర ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి మరి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే విషయంలో కూడా నిర్ణయిస్తాము. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఒక్కరికి మాత్రమే విజయం వచ్చింది. మిగతా అన్ని పార్టీలకు హైదరాబాద్ ప్రజలు ఈరోజు అడ్డుకట్ట వేశారు. వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఆదరించింది ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఎంత దుర్వినియోగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఎన్నికలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాము. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరింతగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమాన్ని మరింతగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ, మరి ప్రత్యేకంగా ఏ రాత్రి అనకుండా, ఏ పగలనకుండా మరి మీడియా కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మీడియా మిత్రునికి, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ, ఎక్కడ పిలిస్తే అక్కడ, ఏ రాత్రి పిలిస్తే అక్కడ, ఎంత దూరమైన వర్షాలున్నా, ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. మీ అందరికి కూడా పేరు పేరున్న లోపల ఉన్నటువంటి సబ్ ఎడిటర్స్ కానీ, ఇన్పుట్ ఎడిటర్స్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ మ్యాచింగ్ ఫిగర్ ఎవరికి రాలేదు, మ్యాచింగ్ ఫిగర్ రాలేదు. మీరు అనుకున్నట్టుగా ఎంఐఎం తో
టీఆర్ఎస్ వెళ్తుందని అనుకుంటున్నారు మీరు ఫస్ట్ నుంచి కూడా అందుకే అనుకుంటున్నారు. ఒక పూరి ఫలితాలు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర నాయకులతో కూర్చున్న తర్వాతనే మేము దానికి సంబంధించినట్టు స్పందిస్తాం. ఏం అవసరం లేదు. ప్రజలు తెలంగాణ ప్రజలు ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అదర్ పార్టీ ఇంటర్నల్ విషయం మేము కామెంట్ చేస్తాం. అంటే మీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నాం. సార్, ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు మీరు టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పండి అని మీరు ప్రశ్నించారు. కానీ మీకు 50 సీట్ల దాకా ఇచ్చారు. అసలు ఏం ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? మీరు ఏం చేయబోతారు? ప్రజలకు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన హామీ ఎట్లున్నారు? ఇంకా రాని ఫలితాలు ఇంకా పుడిస్తారు ఇంకా రాలే. నేను చెప్పాను కదా, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ విషయంలో కానీ మా పార్టీ తెలంగాణ ప్రజలు సార్, భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ సంబరాలు చేస్తారు సార్, ఎప్పుడు చేస్తారు? భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ సంబరాలు చేస్తారు. ఇక్కడ ఉన్నోళ్ళు చేసుకుంటారు. సార్ ఇంకా మూడే సార్ వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ విషయం అది అడగనే చెప్తాను. నిజంగా మరొకసారి చెప్తున్నాను, న్యాయంగా చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం ఇంత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా నీతి నిజాయితీతో ఎన్నికలు జరిపినట్లయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఫలితాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మెజార్టీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చేవారు. కానీ పూర్తి స్థాయిలో నేను అనేక ఎన్నికలు చూశాను. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్నికలు చూశాను. కానీ ఇంత బరి తెగించి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు కూర్చోండి. మీరే సాక్ష్యం దాన్ని. సో మోడీకి గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు మీరు అనుకోవచ్చా? తప్పకుండా మోడీ కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేకపోతే మా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఈ యొక్క ఎలక్షన్స్ మేము మా ఎలక్షన్ వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అంకితం. ఎన్నికల్లో అక్రమాల మీద మీరు ఏం చర్య తీసుకోబోతున్నారు? ప్రజలు ఇచ్చారు కదా, ఇప్పుడు సరిపోదు కదా. అంటే ప్రచారం, మద్యం ప్రచారం అన్ని చోట్ల అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? ఎలక్షన్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అందరికీ తెలుసు. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీగా మేము 2023 వరకు కూడా ఏ రకంగా అన్యాయం చేసింది ప్రజలకు చెప్పడమే కారణంగా, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, నిజమైనటువంటి తీర్పు ప్రజలే ఇస్తారు. కాబట్టి మరింతగా ఈ విషయాలను ప్రజల మధ్య తీశారు. 2023 రిఫరెండం అనుకోవచ్చా? మేము ఏం అనుకోము. 2023 రిఫరెండం అనుకోవద్దు, అవసరం లేదు. ఎందుకంటే 2023 మీకు పూర్తి విశ్వాసంతో మరొకసారి మనవి చేస్తున్నాను. 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవాలని, ఈ కుటుంబ పాలన పోవాలని, ఈ అవినీతి పాలన పోవాలని, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఏదైతే ఈ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసి దిశగా ఏదైతే పరిపాలన చేస్తా ఉందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రతి హృదయంలో ఉంది, ప్రతి వ్యక్తిలో ఉంది. ఈరోజు వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. సరైనటువంటి ప్రతిపక్షం లేదు అనేటువంటి భావనతో ఉండేవాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈజ్ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఈ పార్టీ అండగా నిలబడితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మట్టి కలుస్తుంది అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. లాస్ట్ క్వశ్చన్ 4 ఎంపీలు గెలిచారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక గెలిచారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కేటీఆర్ ప్రచారం చేసిన తర్వాత మీకు సీట్లు వచ్చిన 50 దాకా. సో ఏమైనా డిమాండ్ చేస్తారా కేటీఆర్ రిజైన్ చేయమని? ఇంటర్నల్ విషయం, మేమేమి ఆ రకంగా డిమాండ్ మీ మీద కామెంట్ చేశారు, కేంద్రం నుంచి నిధులు చేయలేదని చెప్పి వాళ్ళన్నీ చెప్పినా కూడా వాళ్ళకి తప్పని ఈరోజు ప్రజలు నిరూపించారు, తీర్పు ఇచ్చారు. కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు కానీ, ముఖ్యమంత్రి గంటల కొద్దిగా ఉపన్యాసాలు ఇచ్చి దుబాక్ ఎలక్షన్ సందర్భంగా కానీ, ఈ ఎలక్షన్ సందర్భంగా కానీ ఏదైతే అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారో అది వాస్తవం కాదు. మీరు చెప్తున్నది తప్పు అని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు. పోయే అవకాశం మీరే అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ అప్పుడు ఏమన్నా మీరే అన్నారు. అప్పుడే ఆయన ఓవర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు బయటికి రాలే. లాస్ట్ గవర్నమెంట్ నష్టపెట్టి కొడతాడు. అందుకే బదల్ చెట్టు మా పెట్టి నష్టం చెట్టు వాళ్ళు రెండు మిక్స్ చేసి కొట్టేది ఏం కాదు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2020 లోకల్ పడతాం. అహంకారం పంచాలతో ఉండాలి. మేము వారు అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
నేను మేయర్గా గెలిస్తే తప్పకుండా భాగ్యలక్ష్మి దేవాలయం ఉత్సవాలు తీసుకుంటాను. కానీ ఇక మేయర్ రాలేదు. మేయర్ మీద తప్పకుండా ఉత్సవాలు చేస్తాను. తప్పకుండా అందరూ కూడా అపరాధ దశమాత్రం తప్పకుండా చేస్తాం. నేను ఆపరేషన్ ఆకర్షింటుందా టీఆర్ఎస్ నుంచి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది. ఆపరేషన్ పట్టలేదు. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మీ వైపు తిప్పుకోవాలి. సార్ ఇప్పుడు నిజామాబాద్ లో బీజేపీ ఇక్కడ చెప్తే స్థానాలు గెలిచారు సార్. బీజేపీ నిజామాబాద్ ఎక్కువ కార్పొరేటర్ ఇచ్చిన చాలా మంది టీఆర్ఎస్ పోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ లో మీ కార్పొరేటర్లు పోరని నమ్మకం ఉందా మీకు? కూలిపోతున్నటువంటి గడవలు ఎవరెత్తారే బాబు? మునిగిపోయి రావాలి. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి భయపడి మా పాట గౌరవాలు వాళ్ళ పాటలు మర్చిపోతారు. మూడిపోతున్న ఎక్కుతారా? ఎవరు ఎక్కుతారు? టీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్లు వస్తే మీరు వేరే చేస్తారా? మేయర్ ప్రజల తీర్పుని శిరసావహిస్తాం మేము. ప్రజలు ఏమిటో దానికి మాత్రమే శిరసావహిస్తాం. మీకు ఉంటే మాకు చెప్పండి.